వెల్కమ్ టు పిఎం7 వార్తలు. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఎక్కువగా సెలబ్రిటీలు టార్గెట్ చేస్తూ వారి జాతకాలు చెబుతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన చెప్పిన జాతకం 100% నిజమైందా అంటే లేదనే చెప్పాలి. ఏవో ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీల జాతకాలు నిజమవగా మరికొన్ని బెడిసి కొట్టాయి. దీంతో చాలా మంది వేణుస్వామిని టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వేణుస్వామి రాజకీయ జోష్యాలు కూడా తప్పైనాయి. ఆ తర్వాత మీడియాలో నేను ఇంకెప్పుడు ఇలాంటి ప్రిడిక్షన్స్ చెప్పనని తానే స్వయంగా ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక అలానే ఉండిపోతే ఆయన వేణుస్వామి ఎలా అవుతాడు? మళ్ళీ సెలబ్రిటీల జాతకాలు మొదలెట్టాడు. ఒకప్పుడు వేణుస్వామి చెప్పిందే వేదం. ఆయన నందంటే నంది, మందంటే మంది. బహుశా దాదాపు దశాబ్దం పాటు ఆయన మాటే చెల్లుబాటు అయింది. ముఖ్యంగా టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగాడు. వాస్తవానికి నాగచైతన్య సమంత వివాహమైన 4 ఏళ్లకే విడిపోతారని చెప్పగా ఆయన చెప్పినట్టే వారు విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఆ తర్వాత సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పలువురు స్టార్ సెలబ్రిటీలపై కమెంట్లు చేశారు. కానీ ఆయన చేసిన కమెంట్లు ఏవీ కూడా నిజం కాలేదు. దీనికి తోడు రాజకీయాలపై కూడా జాతకం చెప్పక అది కాస్త బొక్కబోర్ల పడింది. దీంతో ఈయనపై చాలామంది విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలు దెబ్బకు సైలెంట్ అయిపోయిన వేణుస్వామి మళ్ళీ నాగచైతన్య శోభిత జంట గురించి కామెంట్లు చేసి పోలీస్ కేసు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇంత జరిగినా తనకేమీ తెలియదు, తనను కాదు అన్నట్లు మళ్ళీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మొదలెట్టాడు. అందులో భాగంగానే ఒక వారం క్రితం టాలీవుడ్లో సమంత, ప్రభాస్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్యాయత్నం చేస్తారని, మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఆత్మహత్యాయత్నం చేసుకుంటాడని చెప్పి సంచలనం సృష్టించారు. ఇక అలా ఎప్పటికప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వారి గురించి నెగిటివ్గా చెప్పడం వల్లే అభిమానులు విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇప్పుడు ఈయన బయోపిక్ ను ఆధారంగా తీసుకుని ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సారంగపాణి జాతకం సినిమా తీసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చేతి గీతలు తలరాతను మారుస్తాయనే కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్ నిర్వహించగా అందులో ప్రియదర్శి మాట్లాడుతూ వేణుస్వామి పాత్ర గురించి రివీల్ చేశారు. సారంగపాణి జాతకం సినిమాలో అవసరాల శ్రీనివాస్ వేణుస్వామి బయోపిక్ చేశారు. ఇక ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనేది మీరు థియేటర్లో చూస్తారంటూ తెలిపారు. ఇకపోతే వేణుస్వామి పాత్రను అవసరాల శ్రీనివాస్ చేశారని చెబుతుండగానే అవసరాల శ్రీనివాసరావు కాస్త ముఖం తేలేసినట్టు మనం గమనించవచ్చు. ఇకపోతే ఎప్పుడూ ఒకరి జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణుస్వామి ఇప్పుడు ఆయన బయోపిక్ పై పాత్ర రాబోతుండడంతో సినిమా రిలీజ్ అయ్యాక ఆ పాత్ర చూసి వేణుస్వామి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సారంగపాణి జాతకం సినిమా విషయానికి వస్తే హాస్యభరిత చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు పొందిన శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మోహన కృష్ణ ఇంద్రకంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సారంగపాణి జాతకం. ఈ సినిమాలో ప్రియదర్శి, రూపా కొడువాయర్ జంటగా నటించారు. సారంగపాణి జాతకం సినిమా ఇప్పటి వరకు సారంగో సారంగా, సంచారి సంచారి పాటలతో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ సినిమా. ఇక త్వరలోనే విడుదల డేట్ అనౌన్స్ చేసేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ చిత్రంలో దర్శకులు మోహన కృష్ణ ఇంద్రగంటి వేణుస్వామి పాత్రను యథాతథంగా జరిగిన యథార్థ సంఘటనల ఆధారాలతో రూపొందించారా, లేక వేణుస్వామికి అదనపు పబ్లిసిటీ చేశారా అనే విషయం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాల్సిందే మరి.